అది అంతకంటే మార్గం ఇంకో మాట దొరకలేదు నాకు. నేనేమంటున్నా అంటే మీరు నేరం చేస్తారు, వాళ్ళ మీద నెట్టేస్తారు. ఈ ఉద్యమంలో జరిగిన పొరపాట్లు రేపు పొద్దున మీరు దాని వల్ల లాభం పొందుతామంటే అది వేరు. దేశంలో అన్ని ప్రతిపక్షాలు చేస్తున్న పని అనేది మీరు అదే చేస్తారు కదా. వాళ్ళు ఏమైంది ఆఖరికి సిజేపీ ఉద్యమం కాస్త రాజకీయ రణరంగా మారింది కదా, రాజకీయాలు హైజాక్ చేసినాయి కదా, రాజకీయాలు చేసుకున్నారు కదా, చూస్తుంది కదా సార్. దీంట్లో ఇంకొక అంశం సార్, సోనం వాంగ్చుక్ అర్ధరాత్రి జేపీ నడ్డా ఇచ్చినటువంటి జ్యూస్ తోటి ఆయన దీక్ష విరమింపజేశారు 3 డిమాండ్లకు. ఎక్సెప్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా 3 డిమాండ్లకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ దీక్ష విరమించడం సిజేపీ కూడా హర్షం వ్యక్తం చేసింది. బట్ కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా మా నిరసన కొనసాగుతుంది అని చెప్పేసి ఇప్పటికే సిజేపీ ఒక అల్టిమేటం జారీ చేసింది. బట్ పాయింట్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే ఒక కంచుకోట నిర్మించుకుంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఉద్యమ నిర్మాణం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే ఉంది. దీన్ని ఎంతవరకు ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఇప్పటికిప్పుడు అంటే వాస్తవానికి గతంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఒక అవకాశం వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడానికి లేదంటే శాఖ మార్చడానికి అవకాశం వచ్చింది. బట్ అప్పుడు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఒక భారీ నష్టం జరిగేటువంటి అవకాశం పరిస్థితి కనిపిస్తోంది. మోరోవర్ రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎన్నికలకు దీన్ని ముడిపెట్టదు శ్రీకాంత్, నేను స్పష్టంగా చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే దాదాపు 21 మంది పిల్లలు చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు. 26 లక్షల మంది విద్యార్థులు రాశారు కదా. విద్యార్థుల సమస్యగా చూస్తే సమస్య లేదంటున్నాను, దీనికి పరిష్కారం ఒకటే. నేను మొదటి నుంచి అంటున్నాను, సిజేపీ ఉద్యమం పుట్టినప్పటి నుంచి అంటున్నాను. సిజేపీ ఉద్యమం పుట్టిందేమో అది సెటైర్, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన వ్యాఖ్యల వల్ల ఉంటుంది. ఆయన మళ్ళీ నిన్న తప్పు చేశారు, నిన్న అదే మాట తప్పుడు అంటే ఈ రెచ్చగొట్టుడా ఏమనుకుంటున్నాడు అసలు? ఈ ప్రభుత్వానికి ఆయన మేలు చేసేవాడా లేకపోతే నష్టం చేసేవాడా? ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం పక్కన పెట్టిన బీజేపీ ఉంటది పోతుంది, కానీ ఈ ప్రజాస్వామ్యానికి భారతదేశానికి మేలు చేసే సీజేయా లేకపోతే నేను వ్యక్తిగతంగా అనట్లేదు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులను కానీ వాళ్ళ వ్యాఖ్యలను కానీ మనం ఖండించవచ్చు అంతవరకే. ఆయన కులమో ఆయన మతమో ఆయన వ్యక్తిగత జీవితం ఏం పోతున్నారు సోషల్ మీడియాలో అది కూడా పోతున్నారు, దుర్మార్గం అంటున్నాడు, అది తప్ప అంటున్నాడు. కానీ సిజేఐ గారు దీన్ని వ్యాఖ్యానించిన దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా అని కొందరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటే తిట్టను పోరా అన్నట్టు ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఆయన కూడా తెస్తున్నాడు అంటున్నాను. సిజేపీ అంటే కాక్రోచ్ సోమర్పోతులు పనికిరాని వాళ్ళని వ్యాఖ్యలు చేసి సిజేపీ ఉద్యమానికి ఆద్యం పోసిండు ఆయన. మళ్ళీ ఇప్పుడేం చేస్తున్నాడు అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు అంటున్నాను నేను. ఇవాళ ఆయన వ్యాఖ్యలు ఏమైతుంది, ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. అంతేందుకు హైకోర్టు దానికన్నా కింద కోర్టు హైకోర్టు ప్రమాణమైన కేసు టేకప్ చేసింది. వాళ్ళని ఒత్తిడి చేస్తే ఏమంటారంటే మీ రాజకీయ ఒత్తిడి మేము గురిగాము, రేపు చూస్తాం పొమ్మన్నారు, ఒక రోజు ఆగిండ్రు, తెల్లారు చూసిండ్రు, మేము అన్ని చూస్తాం, అవకాశాన్ని పనిచేసి నోటీస్ లిఫ్ట్ చేసి. హైకోర్టుకున్న విచక్షణ జ్ఞానం సుప్రీంకోర్టుకు లేకపోతే ఎట్లా అంటున్నాను, కోర్టే అంటున్నాను. హైకోర్టుకున్న విచక్షణ కానీ వాళ్ళు ఏమన్నంటే ఇప్పుడు దెబ్బలు తిన వచ్చిండు. నేను ఇంతకుముందు చెప్పాను, తల్లి అంటే తండ్రి కొడితే పిల్లలు ఎక్కడికి పోతారు, తల్లి దగ్గరికి పోతారు కదా. తల్లి కూడా ఈ ఎడాబెడది బడగ పుట్టింది అనుకోండి, ఎవరి దగ్గర పోవాలి? మనకు సామెత ఉంది శ్రీకాంత్, కన్న తల్లి దయ్యమైన తర్వాత తొట్లగట్టే దిక్కేవడానికి కదా. మరి అటువంటి అప్పుడు కన్న తల్లులు చూస్తున్నాం, పిల్లలు కంటే తల్లులు చూస్తున్నాం. కన్న తల్లి ఎవరు? సుప్రీంకోర్టు. రాజ్యాంగం విఫలమైతే, రాజకీయ నాయకులు విఫలమైతే, ప్రభుత్వాలు విఫలమైతే, ఈ వైఫల్యాలు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకపోతే, రాజ్యాంగం వ్యతిరేకంగా వీళ్ళు చేస్తే మనం ఎక్కడికి పోతాం? కోర్టులకు వెళ్తాం. కోర్టే నా దగ్గర రాకటి కోర్టు అని తెలుసుకలిస్తే కన్న తల్లి దయ్యమైనట్టే కదా కదా. నేను చాలా మర్యాదగా చెప్తున్నాను, కన్న తల్లి దయ్యమైనాక తొట్లగట్టే దిక్కేవాడు అంటున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు పని చేస్తే పిల్లలు ఎంచుకోవాలి చెప్పండి. పిల్లల కన్నా ఊరట కల్పిస్తేందుకు మీరు ఎందుకు చట్టాలు చేయలేదు? కోర్టులు చట్టాలు చేయవు, చట్టాలు తప్పుడు చట్టాలు చేస్తే సవరిస్తాయి, ఇది తప్పు అని చెప్తాయి, రద్దు చేస్తాయి. కానీ మళ్ళీ కొత్త చట్టం మళ్ళీ పార్లమెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వల్ల ఈ మొదటి సమస్య ఉత్పన్నమైంది, రెండోది ఇప్పుడు మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇక రెండోది చెప్తాను, మొదటి నుంచి నేను అంటుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధానంగా చేసుకోకండి. విద్యారంగ సంస్కరణలు పేపర్ లీక్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు ఇవ్వాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షాల ద్వారా ఒకటే కాదు, ఆ పార్లమెంట్ లో దాన్ని చట్టం చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇంకో మాట ఉంది, చాలా కఠినమైన చట్టాలు చూస్తాం. అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది అంటలేరు, నేరం జరిగితే మనం శిక్షిస్తామంటున్నాం. నేరం జరగకుండా చూడాల్సిన పనులు ఎవరు చేయాలి? సోనం వాంగ్చుక్ ఆయన విద్యారంగవేత్త, విద్యారంగ సంస్కరణవేత్త, జమ్మూ కాశ్మీర్ అనేక సూచనలు చేసిండు, ప్రభుత్వాలు అమలు చేసినాయి కదా. ఆయన కూడా ఏమంటున్నానంటే ఈ 3 అయిపోయినా పార్లమెంట్ చర్చిస్తారు అంతేనా. రెండోది ఏంటంటే దీని మీద సంస్కరణల మీద మాట్లాడతాడు.
మూడోది పెద్దగా ఒప్పుకోలేదు. మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి పట్టుబట్టలేదు. అది చాలా సోనం వాంగ్చుక్ చాలా వయసు మీద చాలా మంచి పని చేసింది. ఎందుకంటే పోరల జీవితాలు పోతున్నాయి. రేపు పొద్దున ఇట్లా ఉద్యమాలలో పోతే పిల్లల మన చదువులని పోతాయి కదా. నాకు బాగా అనుభవం. నేను 5వ తరగతి 6వ తరగతి ఉండొచ్చు. 69 తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షలాది మంది జీవితాలు నాశనం అయిపోయింది. కనుక ఒక అకాడమిక్ ఇయర్ ప్రమోషన్ ఇచ్చేసారు ఆటోమేటిక్ అప్పుడు చూసింది కదా మీరు. అంటే పిల్లల జీవితాలు ఇప్పుడు ఎంబీబీఎస్ పిల్లలు వీళ్ళందరూ కూడా లేకుంటే ఇతరత్ర చదువులు నాశనం చేసుకొని బంధుల పేరిట వీటి పేరు మీద వృధాగా కాలం పోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చెప్పండి. అందుకనే చాలా యూనివర్సిటీస్ ఏమంటే అనవసర తగాదాలకు పోకండి, అనవసర విషయాలకు పోకండి అని ఇస్తే కమింగ్ టు ఒకసారి మనం ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురించి